హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనురెడ్డి. ఈరోజు మన ఛానల్లో యూస్ఫుల్ టిప్స్ తీసుకొచ్చానండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు వీడియోలో ఉన్న టిప్స్ అనేటివి మీకు అర్థమవుతాయి అన్నమాట. ఫస్ట్ టిప్ వచ్చేసి స్విచ్ బోర్డ్స్ అనేటివి వాష్రూమ్లో, కిచెన్లో యూస్ చేసిన స్విచ్ బోర్డ్స్ అనేవి తొందరగా పాడవుతూ ఉంటాయి, అంటే గలీజ్ అవుతూ ఉంటాయి కదా. సో వాటిని మనం వాటర్ వేసి క్లీన్ చేసుకోలేము. సో అలాగని మనం జస్ట్ ఒక 1 డ్రాప్ 2 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ కాటన్ కన్నా తీసుకునేసి స్విచ్ బోర్డ్ మొత్తం అప్లై చేసేసి ఒక 5 సెకండ్స్ వదిలేసామంటే దాని మీద ఉన్న డస్ట్ అదంతాను గట్టిపడినదంతా స్మూత్ అవుతుంది అనమాట. జస్ట్ దాంతో కాటన్తో నీట్గా రబ్ చేసామంటే నీట్గా క్లీన్ అవుతుంది అనమాట. సో జస్ట్ ఎక్కడెక్కడైతే డస్ట్ ఉన్నా మొత్తం స్విచ్ బోర్డ్ ఎక్కడ గ్యాప్ వదలకుండా మొత్తం నీట్గా ఇట్లా అప్లై చేసేసి నీట్గా తుడిచేసామంటే నీట్గా పోతుంది. కాటన్తో తుడిచేసిన తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసామంటే నీట్గా దాని మీద ఉన్న ఆయిల్ మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. డస్ట్ అనేది కూడా కూర్చోదు. సో ఎక్కువ రోజులు డస్ట్ కూర్చోకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. సో వాటర్తో అయితే ప్రాబ్లం కాబట్టి మనం ఆయిల్ వేసేసి క్లీన్ చేసామంటే నీట్గా క్లీన్ అవుతుంది. పవర్ షాక్ కొడుతుందని ప్రాబ్లం ఉండదన్నమాట. నెక్స్ట్ టిప్ చూద్దామంటే మనం నార్మల్గా నైన్ పాలిష్ అనేది ఫింగర్స్కి, లెగ్స్ ఫింగర్స్కి, హ్యాండ్ ఫింగర్స్కి అప్లై చేస్తూ ఉంటాం కదా. బట్ అది ఆరేకి కొంచెం టైం తీసుకుంటుంది. ఒక్కొక్కసారి ఆరినా కూడా మనం జస్ట్ ఏదైనా ఫింగర్ తగిలినా కూడా దానిపైన మార్క్ అనేది పడుతూ ఉంటుంది కదా. సో అలా పడకుండా ఎలా పెట్టినది అలాగే నీట్గా ఉండాలి షేప్ అంటే జస్ట్ ఏం లేదండి, మనం యూస్ చేసినా చేయకపోయినా మన ఇంట్లో ఐస్ క్యూబ్స్ అనేవి ఫ్రిడ్జ్లో స్టాక్ ఉన్ననే ఉంటాయి కాబట్టి సో జస్ట్ ఒక 2 ఐస్ క్యూబ్స్ తీసుకొని ఒక బౌల్లో వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి అందులో మనం వేసుకున్న నైన్ పాలిష్ ఫింగర్స్ ఏదైతే ఉంటాయో దాన్ని ఆ వాటర్లో కొద్దిసేపు అలా ఒక 2 మినిట్స్ అలా పెట్టామంటే చాలు. సో మొత్తం వాటర్ చల్లగా ఉండడం వల్ల ఏమవుతుందంటే నైన్ పాలిష్ అనేది తొందరగా గట్టి పడుతుంది అనమాట. సో డ్రై అయిపోతుంది నీట్గా. సో ఏ క్లాత్ తగిలినా కూడా మనకు మార్క్ పడదు ఇలా చేస్తే. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నెక్స్ట్ నైన్ పాలిష్ పెట్టుకున్నాడు ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది అనమాట. నేను జస్ట్ ఇలా ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను. ఎక్కడ నాకు ఫింగర్స్ ప్రింట్ కూడా పడట్లేదు. ఈ టిప్ కనుక మీరు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నార్మల్గా ఆయిల్ అనేది మనం కుకింగ్ చేసేటప్పుడు ఎంత మనం జాగ్రత్త తీసుకున్నా ఆయిల్ డ్రాప్స్ అనేది పడుతూనే ఉంటుంది అనమాట. సో దాన్ని క్లీన్ చేయాలంటే మనం హ్యాండ్ వాష్ లేకుంటే విమ్ మాయిశ్చర్లో ఏదో వేసి క్లీన్ చేస్తాము. మళ్ళీ దాన్ని క్లీన్ చేయడానికి క్లాత్ యూజ్ చేసి మళ్ళీ దాన్ని అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది కదా. సో అలా డబల్ పని కాకుండా టైం సేవ్ అవ్వాలి, ఈజీ అవ్వాలంటే మన ఇంట్లో గోధుమ పిండి అలా ఉంటుంది కదా. సో దాన్ని జస్ట్ ఎక్కడెక్కడైతే ఆయిల్ పడిందో దాని మీద అంతా చెల్లేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసామంటే మొత్తం ఆయిల్ అంతాను ఆ పిండి అనేది లాక్కుంటుంది అనమాట. జస్ట్ దాన్ని నార్మల్గా చేతితోనే మనం ఇలా తొడిచేసామంటే నీట్గా పిండి అనేది ఆయిల్ని తీసేసుకుంటుంది కాబట్టి మన చేతికి కూడా ఆయిల్ అంటదు. ఏ టైల్స్ పైన కూడా ఎక్కడ ఆయిల్ ఉండదన్నమాట. సో మేము నీట్గా ఆ పౌడర్ని తీసేసుకొని డస్ట్బిన్కి వేసేసుకున్నామంటే సో టైం సేవ్ అవుతుంది, వాటర్ సేవ్ అవుతుంది. సో వేస్ట్ అవ్వదు ఏదీను. పిండి అనేది కూడా మనం చపాతీ తిక్కేటప్పుడు వేసుకుంటాం కదా, ఆ పౌడర్ని పడేయకుండా అలాగే పెట్టుకున్నామంటే ఈ టైంలో మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ ఆయిల్ అనేది కనిపించదు చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం నార్మల్గా అప్పడాలు, పాపాడు, అప్పడం అంటుంటాం కదా. సో దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటుంటాం. అలా కాకుండా ఒకసారి ఓవెన్లో పెట్టి చూడండి. ఎవరైతే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినరో, సో అప్పడాలు తినాలన్నా కూడా ఆయిల్లో అయ్యో వద్దులే అనుకుంటూ ఉంటాము. అలా ఆయిల్ అవాయిడ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. ఓవెన్లో మీరు ఏ బాక్స్లో అయితే పెడతారో సో గ్లాస్ దానిలో పెట్టేసి అప్పడాన్ని పెట్టేసి ఒక 30 సెకండ్స్ టు 60 సెకండ్స్ వరకు పెట్టుకున్నారంటే నార్మల్గా ఆయిల్లో ఎలాగైతే మనం ఫ్రై చేసుకుంటామో అప్పడం అనేది ఓవెన్లో కూడా అలాగే వస్తుంది. ఒక్క ఆయిల్ డ్రాప్ కూడా మనం యూస్ చేయట్లేదు. ఇక్కడ నేను చూపిస్తున్నా, చూస్తుండొచ్చు. పెట్టినప్పటి నుంచి లాస్ట్ వరకు నేను అలాగే చూపించాను అనమాట. ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయలేదు.
సో చూడొచ్చు 3 సెకండ్స్లో ఉంది. ఎండ్ అయిపోయిన తర్వాత బయటకు తీసి చూస్తున్నా. సో చూడొచ్చు సేమ్ ఆయిల్లో ఎలాగైతే మనం ఫ్రై చేసుకుంటామో అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఆయిల్ ఒక్కటే యూజ్ చేయట్లేదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.